నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్ర రిజర్వాయర్ నుంచి ఖరీఫ్కు సాగునీటిని విడుదల చేసిన మంత్రులు కొండపల్లి, గుమ్మడి సంధ్యారాణి ప్రాజెక్టుల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులకు సానుకూల పరిస్థితులు. 50% సబ్సిడీతో మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు పంపిణీ. విజయనగరం పురపాలక సంఘంలో అంతా తానే వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది. లక్షల్లో నిధులు కుంభకోణం జరిగిందని ఆరోపణల వెల్లువ. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం మెంటాడ మండలం ఆంధ్ర గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ఆంధ్ర రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం అభివృద్ధికి, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్టు తెలియజేశారు. ఆంధ్ర గ్రామంలో నిర్మించిన జలాశయం సాగునీటితో పాటు గొట్లాం, గుర్ల, విజయనగరం మంచినీటి ప్రాజెక్టులకు త్రాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు రిపేర్లు, అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర జలాశయం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మొదటిసారిగా పెన్షన్లు ప్రవేశపెట్టి అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్లు పెంచి అందిస్తుందని తెలియజేశారు. అనేక వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రైతుల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ప్రతి ఎకరానికి నీరు చేరేలా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. తల్లికి వందనం అందించామని, మెగా డిఎస్సి, అలాగే 1వ తేదీన పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని, త్వరలోనే అన్నదాత సుఖీభవ అందిస్తామని మంత్రి తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్గా నియమితులైన ప్రమాణ స్వీకారం చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజుకి మంత్రులు సభాముఖంగా అభినందనలు తెలియజేశారు. ఉమ్మడిగా ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఏంటి బాబు షూరిటీ ఏదో మోసం అనుకొని తిరుగుతున్నారు. మోసం ఎవరు చేశారు? వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పానంటే 250 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు చేసిన మీది మోసమా? ఒకే ఒక్క సంతకంతో 4,000 రూపాయల పెన్షన్ పెంచిన మాదా అని అడగండి. గ్రామాల్లోకి వచ్చిన వెంటనే అడగాలి, ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే పెన్షన్, మీరు ఒక్కరికి తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం, మీది మోసమా మాది మోసమా అని గట్టిగా అడగండి. మీరు ప్రతి గ్రామంలో అడిగితే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఈ రోజు మనం మెగా డిఎస్సి గత 5 సంవత్సరాలు ఒకసారి తీశారు. వాళ్ళు ఒక్క ఉద్యోగం తీశారు. కేవలం వాళ్ళ తాలూకా కార్యకర్తలు మాత్రమే వాలంటీర్లు వేసుకొని పబ్బం గడుపుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు మనకు చెప్తున్నారంటే మన గ్రామాల్లో వినొచ్చా? చొక్కా పట్టుకొని అడగండి ఎవరిది మోసం అని. మీ సైకో జగన్మోహన్ రెడ్డిదా, మా విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిదా అని అడగండి. ఒక కార్యకర్త పలకరించడానికి వస్తే కనీసం నువ్వు బయటకు రావు. ఒక కార్యకర్త చనిపోతేనే వెళ్ళి అక్కడ నవ్వుతూ పలకరించిన నువ్వు గొప్ప. ఒక కార్యకర్త కష్టం వస్తే వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని డైరెక్ట్ గా అడగండి. ఒక కార్యకర్త కనిపిస్తే కారేసి పేట మీద పట్టించుకెళ్ళిపోతాడు ఆయన. ఒక కార్యకర్త కనిపిస్తే నీ కష్టం ఏంటి అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళిద్దరుకున్న తేడా. ఈ తేడా గ్రామాల్లో మనం అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది అని మీ అందరికి. ఎందుకంటే ఇంటింటికి తెలుగుదేశం అంటే వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చి ఏదో ఒకటి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేయడం కాదు. ప్రతి ఇంట్లో కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మన యూత్ లీడర్స్ అందరూ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతిరోజు ఈ 4 రోజులు గ్రామాల్లో తిరగమనే చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? 1 రోజు తిరుగుతున్నాం, మిగిలిన 29 రోజులు మానేస్తున్నాం. అలా కాకుండా 4 రోజులకు 4 రోజులు ఖచ్చితంగా తిరగాలి.
ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు 100% తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి. గెలుచుకున్నప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చేయగలుగుతాం. గ్రామాలు అభివృద్ధి చేసి గ్రామం అభివృద్ధి జరిగితేనే మనకు మండలం, జిల్లా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చెయ్యాలి. దానికి కావలసినటువంటి అన్ని రకాలుగా ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. ఇక్కడ స్థానికంగా నేనున్నాను. పక్క జిల్లా అయితే, ఎందుకంటే మీకు జిల్లా అదే కాబట్టి జిల్లా మంత్రిగా మా సోదరుడు ఉన్నాడు. ఎందుకంటే మొన్నటిదాకా గజపతినగర్లో ఉన్నవాళ్లే సాలూరు వచ్చారు, కానీ జిల్లా అక్కడికి వెళ్ళింది. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ గజపతినగరం వెళ్తే ఓకే, లేదు సాలూరులో ఉండిపోతే మిమ్మల్ని పార్వతీపురం మంజం జిల్లా తీసుకెళ్ళిపోతాను. ఇది మాత్రం గ్యారంటీ, ముందే చెప్పేస్తాను అందరికి. త్రాగునీరు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా డిపెండెన్స్ ఉంది. మనం చూసుకుంటే కొలిసా స్కీమ్ అవ్వచ్చు, బొట్లం స్కీమ్ అవ్వచ్చు, బొర్ల స్కీమ్ అవ్వచ్చు, అలాగే విజయనగరం స్కీమ్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా ఇదే ఆయకట్టు మీద డ్రింకింగ్ వాటర్ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు సర్వే చేయించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇక్కడున్న ప్రజానికానికి ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందనేది చాలా మంచి విషయం కూడా నేను చెప్పుకోవాలి. మనం గర్వంగా చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం గురించి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ కింద తీసుకెళ్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే సంక్షేమం అనేది ఆయన ఎప్పుడూ చేస్తూ ఉన్నారు, కానీ మనం చెప్పుకోవట్లా. నేను పెన్షన్ శాఖ మొదలుపెట్టినప్పటి నుంచి అసలు పెన్షన్ ఎవరు మొదలుపెట్టారు, ఎవరెవరు తర్వాత ఎవరిని పెన్షన్ పెంచింది ఎవరు, ఇవన్నీ చూస్తే అన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగాయి. మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాము, శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఆంధ్ర ప్రాజెక్టులో ఈ ఆంధ్ర ప్రాజెక్టును బేస్ చేసుకున్నట్టు రైతాంగ కుటుంబాలన్నీ కూడా మనం మేలు చేకూర్చేలా పనిచేస్తాము. మరి అంతేకాకుండా ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. గౌరవ గవర్నర్ గారు గోవాకి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేము అందరం కూడా వెళ్ళాము. అక్కడ చూస్తే చాలా ఆనందం అనిపించింది. అంటే ప్రజాసేవ చేసిన వ్యక్తికి ఈరోజు దేశమంతా గర్వించే దశగా ఆయన గవర్నర్గా బాధ్యతలు ఇచ్చి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం మోడీ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎంపీడీఓ అనుమతి లేకుండా ఇతరులను అనధికార కార్యక్రమాలు చేపట్టరాదని ఎంపీడీఓ సదరు సభ్యులకు తెలియజేశారు. తక్షణమే కార్యాలయం ఖాళీ చేసి బయటికి వెళ్లాలని కోరారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిందాల్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని భూసేకరణలో జరిగిన అవకతవకలపై ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ పార్టీలు మరియు సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహించిన సభ్యులు జిందాల్ సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని భగ్నం చేసిన అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేపట్టకూడదని ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సమావేశానికి హాజరైన సభ్యులు బైఠాయించి నిరసన తెలియజేశారు. జిందాల్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని మరియు భూసేకరణలో జరిగిన అవకతవకలపై చర్చించుకుంటే అటు రైతులను ఇటు సభ్యులను భయపెట్టి మా శాంతియుత ఉద్యమాన్ని నీరుకార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు సభ్యులు తెలియజేశారు. రైతులకి మీకు ఇక్కడ కర్మాగారం పెడతాం, మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలకే కాదు ఈ ప్రాంతవాసులందరికీ మేము ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ సమస్యను తీరుస్తాం. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క భూముల్ని మీరు ఇచ్చినట్లయితే మనందరికీ, ప్రభుత్వానికి, అలాగే మీ అందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరిగేలా మేము చేస్తామని 2007లో 2008లో ఈ యొక్క భూసేకరణ చేపట్టడం జరిగింది. మరి తర్వాత విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రభుత్వం మరలా జిందాల్ కర్మాగారం పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటుందో దానికి ఎవరూ వ్యతిరేకం కాదు. నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉండరు. ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మేము ఏదైతే రైతులు నష్టపోతున్నారో, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, వారి ఏదైతే భయ ఆందోళనతో ఉన్నారో వాళ్ళ సమస్యలను నివృత్తి చేయాలి. సుహృద్భావంతో
విని ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి విని వాళ్ళందరి కష్టాలు తీర్చి ఈ యొక్క వాతావరణంలో మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్య దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో రాచపుండ్లాగా ఆ సమస్యకి పరిష్కారం చూపాలని, అలాగే నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది, ఆ సమస్యని తీర్చడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా రైతుల పక్షాన్నే వ్యవహరించాలని మేము తెలియజేసుకుంటూ జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో రైతులకు సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు తెలియజేశారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో సుమారు 1,16,993 హెక్టార్లు సాగు జరుగుతుంది. 25/7/2025 నాటికి 32,375 హెక్టార్లు సాగు నమోదైంది. సాగు చేసిన విస్తీర్ణంలో వరి 15,295 హెక్టార్లు, మొక్కజొన్న 9,181 హెక్టార్లు, ప్రత్తి 1,619 హెక్టార్లు మరియు చెరుకు 2,255 హెక్టార్లు కలిగి ఉంది. ప్రస్తుతం సాగు చేసిన 32,375 హెక్టార్లకు అవసరమయ్యే ఎరువుల అంచనాకు అనుగుణంగా జిల్లాలో 1/4/2025 నాటికి నిల్వలు మరియు 1/4/2025 నుండి 25/7/2025 వరకు యూరియా మొత్తం 20,629 మెట్రిక్ టన్నులు సరఫరా చేయబడగా డిఏపి 6,872 మొత్తం మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. ప్రస్తుతం జిల్లాలో 328 రైతు సేవా కేంద్రాల్లో 21 సొసైటీల్లో ఎరువులు పెట్టుబడి జరిగింది కనుక రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి తెలియజేశారు. జిల్లాలోని ఎరువుల సరఫరా 50%, మార్కెట్ ద్వారా 50%, ప్రైవేట్ డీలర్ల ద్వారా జరుగుతుంది. తద్వారా మార్కెట్ ద్వారా వచ్చిన 50%లో 30% రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల యొక్క ముఖ్య లక్ష్యం చిన్న సన్నకారు రైతులు మరియు మారుమూల గ్రామాల్లో అందించడం గురించి చిన్న సన్నకారు రైతులు తీసుకోవడానికి సులువుగా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద రైతులకు ప్రైవేట్ డీలర్ల వద్ద తీసుకోవడం సులువుగా ఉంటుంది. అందుకోసమే 50% ప్రైవేటు దుకాణాల్లో పెట్టడం జరుగుతుంది. వ్యవసాయాన్ని సుస్థిర దిశగా తీసుకెళ్లే లక్ష్యంతోనే బయో ఎరువులు, నానో యూరియా మరియు నానో డిఏపి వంటి నూతన ఎరువులు సులభంగా వాడవచ్చు. వాడకం వల్ల మట్టికి జీవం, పంటలకు ఆరోగ్యం కలుగుతుంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని 20% వరకు ఖర్చు తక్కువగా ఉండి పంటల వృద్ధికి సహాయపడతాయి. జీవన ఎరువులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. మట్టిలో జీవకణాలు పెంచి సేంద్రియ పదార్థాలను సమృద్ధిగా చేస్తాయి. ప్రధానమైన బయో ఎరువుల్లో రైజోబియం, ఆప్టోబాక్టర్, ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా, పొటాష్ కరిగించే బ్యాక్టీరియా మరియు మైకోరైజా ఉంటాయి. ఈ విత్తన శుద్ధి, రైటు, డింపింగ్ లేదా మట్టిలో కలపడం ద్వారా వాడాలి. ద్రవ రూపంలో ఉంటే 250 నుండి 500 మిల్లీలీటర్ వరకు ఎకరానికి నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. నానో యూరియా మరియు నానో డిఏపి ఒక్కో 500 మిల్లీలీటర్ల బాటిల్ ద్వారా 45 కిలోల సాధారణ ఎరువుకు సమానమైన ప్రయోజనం లభిస్తుంది. నానో ఎరువులు ఆకుపై పిచికారీ రూపంలో వాడాలి. దీనివల్ల ఎరువుల వృధా తగ్గుతుంది. జిల్లాలో రైతులందరూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుని జీవన ఎరువులు మరియు నూతన ఎరువులను పిలుపునిస్తూ వాటిపై మరిన్ని వివరాల కోసం స్థానిక మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని జిల్లా వ్యవసాయాధికారి రామారావు బాజీ న్యూస్కు తెలియజేశారు. జిల్లాలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ శుభారంభంగా జరిగింది. మరి దేవుని దయ వల్ల మనకు మంచి వర్షాలు మే నెలలో పడ్డాయండి. దాంట్లో మన 40% అధికమైన వర్షాలు మనం మే నెలలో చూడడం జరిగింది. మరి జూన్ నెలలో చూసుకున్నట్లయితే కొంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మనకి 7% తక్కువ వర్షపాతం అనేది సాధారణ వర్షపాతంతో పోల్చినట్లయితే నమోదైంది. మరి జూలై నెలలో చూసుకున్నట్లయితే కొంతవరకు వర్షపాతం మనకి ఇంప్రూవ్ అయిందండి. నిన్నటి వరకు మనకి చూసుకున్నట్లయితే జూలై నెలలో 12% అధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఓవరాల్గా మనకి ఇప్పుడు మే నెల నుంచి జూలై 25 వరకు 26 వరకు చూసుకున్నట్లయితే మనకి 14% అధికమైన వర్షపాతం జిల్లాలో నమోదవడం జరిగిందండి. దీంతో మరి మనకి వ్యవసాయ కార్యక్రమాలు లేకపోతే పంటల యొక్క వేత అనేది కూడా చాలా బాగుంది. పోయిన యూరియా కానీ నానో డిఏపి కానీ ఒక నానో యూరియా ఒక 1/2 లీటర్ బాటిల్ చూసుకున్నట్లయితే ఒక కట్ట యూరియాతో సమానంగా దీని యొక్క ఫలితాలన్నీ ఉంటాయన్నమాట అండి. అలాగే నానో డిఏపి చూసుకున్నట్లయితే ఒక కట్ట డిఏపితో ఈ నానో డిఏపి 1/2 లీటర్ అనేది దీని యొక్క ఫలితం అనేది ఇస్తుంది అనమాట అండి. సో రైతు సోదరులు మరి ఈ ఆర్ఎస్కేస్లో మనం ఇమీడియట్గా వీటిని పొజిషనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి ఇవి ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద కూడా ఉన్నాయి, అలాగే మన రైతు సేవా కేంద్రాల వద్ద కూడా పెట్టడం జరుగుతుంది. సో దయచేసి రైతు సోదరులను మేము కోరేది ఏంటంటే మరి ఇవి కూడా వాడాలండి. ఎందుకంటే
మనము ఈ నానో యూరియా డిఏపిని మనము పైపాటుగా అంటే మనం ఏదైతే పైపాటుగా యూరియా డిఏపిని వేస్తున్నామో దానికి బదులుగా వీటిని వేసినట్లయితే మంచి దిగుబడులు వస్తాయనేది కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతూ ఉంది. వీటిని స్ప్రేయింగ్ పిచికారీ రూపంలో వేయాలన్నమాట అండి. వీటిని నీటిలో కలిపి మరి మొక్కలకి మొదల భాగంలో వేయకూడదు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిచికారీ విధానంలోనే మొక్కలకు అందించవలసిన అవసరం అయితే ఉందన్నమాట అండి. సో అందుకని రైతు సోదరులందరూ మేము తెలియజేస్తానంటే మరి రెండో దఫా ఏదైతే మీరు యూరియా లేదా డిఏపి వేద్దామని అనుకునే పరిస్థితులు ఉన్నారో అది మొక్కజొన్నకు కానీ వరి పంటకు కానీ దానిని మన పిచికారీ రూపంలో మనము ఈ నానో యూరియా నానో డిఏపీలు వేసినట్లయితే మీకు ఖర్చు కూడా తగ్గుతుందండి. ఒక బస్తా డిఏపి చూసుకున్నట్లయితే మన 1350 రూపాయలు ఉండగా మరి నానో డిఏపి వచ్చేసి 600 రూపాయలకే మనకు లభ్యమవుతుంది. సో దీని పిచికారీ ఖరీదు ఒక 300 రూపాయలు వేసుకున్నప్పటికి కూడా మన 900 రూపాయలకే మనము చేయగలుగుతాం. అంటే దగ్గర మనకి ఒక 450 రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి మిగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాగే దీని ద్వారా మరి అధిక దిగుబడులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దానికి ఎక్స్పెరిమెంట్లు కూడా చాలా చోట్ల ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో దయచేసి మరి రైతు సోదరులందరూ మేము కోరేది ఏంటంటే ఈ నానో యూరియా నానో డిఏపీలని మరి మీరు ఉపయోగించండి. చాలా వరకు రైతు సోదరులు ఏంటంటే వీటి మీద సరైన అవగాహన లేకపోవడం అలాగే అపోహలు కూడా ఉన్నాయి. అందుగురించి మన డిపార్ట్మెంట్ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా పెద్ద ఎత్తున వీటి ప్రచారం అనేది అవగాహన కార్యక్రమాలను కూడా మరి సోమవారం నుంచి మేము చేపట్టడం జరుగుతుంది. సో దయచేసి రైతు సోదరులందరూ కూడా మాకు సహకరించి ఎక్కడైతే మరి రెండో డోసు మనం ఈ ఎరువులు వేయదలుచు పరిస్థితి ఉందో అది యూరియా కానీ డిఏపీ కానీ ఈ నానో యూరియా నానో డిఏపీలు మనం వేసుకున్నట్లయితే ఇవి మనకి అవసరమైన మేరకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కావాలని ఇంకా లభ్యతను బట్టి మళ్ళీ ఇంకా సరఫరా కూడా చేస్తాం. దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏమీ లేదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో ఇప్పటివరకు దీపం పథకం కింద 4,16,000 మందికి ఉచిత గ్యాస్ పథకం వర్తిస్తుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో 4,30,000 మందికి మొదటి విడతలో 4,16,000 మందికి 32,60,000 రూపాయలు మహిళలకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేశామని తెలియజేశారు. మిగతా 14,000 మందికి సెకండ్ విడతలు ఈ నెలాఖరులోపు మహిళలు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఆయన చెప్పారు. అలాగే జిల్లాలో సాంకేతిక కారణాలతో దీపం పథకం వర్తించిన వారు ఇప్పటికే 56,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి మూడో విడతలో దీపం పథకం వర్తిస్తుందని ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ పథకం వర్తించేలా చేస్తామని వాజీ న్యూస్తో చెప్తున్నారు. జిల్లాలో ఇప్పుడు దాకా 4,32,000 మంది మనకి గ్యాస్ అప్లై చేసుకున్నారండి. అంటే సబ్సిడీ పడాలని. వాళ్ళలో ఇప్పుడు దాకా మనకి 4,16,632 మందికి పడిందండి. దీనికి గాను మన విజయనగరం జిల్లాకి మొత్తం 32,60,00,000 వరకు అమౌంట్ కన్జ్యూమర్స్కి రిలీజ్ అయిందండి. ఇవన్నీ ఎవరి అకౌంట్లో వాళ్ళు పడ్డాయి. ఈ బ్యాలెన్స్ వాళ్ళు కూడా ఒక వారం రోజుల్లోనే అందరికీ పడుతుందండి. దీని గురించి ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు ఫస్ట్ స్పెల్లో అంటే మనకి నవంబర్ నుంచి మార్చ్ వరకు ఎవరెవరికైతే అప్లై చేసుకుంటూ పడిందో అలాగే సెకండ్ స్పెల్లో కూడా ఇప్పుడు మనకి జూలై 31 వరకు టైం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే జూలై 31 డే వరకు మీరు ఏదైనా అప్లై చేసుకుంటే సెకండ్ స్పెల్ తాలూకా డబ్బులు కూడా మీకు పడతాయండి. అలాగే మీరు ఎవరెవరైతే కొత్త కార్డులు అప్లై చేసుకున్నారో అంటే మన విజయనగరం జిల్లాలో ఇప్పుడు దాకా 56,000 మంది రేషన్ కార్డ్స్ దరఖాస్తు చేసుకున్నారు. వాటివన్నిటికీ కూడా మనకి త్వరలోనే ఒక నెక్స్ట్ మంత్లో మన అందరికీ కార్డులు వస్తాయండి. స్మార్ట్ కార్డ్స్ కింద ఇవన్నీ వస్తాయి. ఆల్రెడీ అది ప్రింట్ అయిపోయి షార్ట్లీ ఏ మండలాలకు ఆ మండలాలు అవన్నీ డెలివరీ చేస్తున్నారు. చేసిన తర్వాత విఆర్ఓల ద్వారా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అలాగే మనకి ఇప్పుడు రేషన్ అనేది ఈ రోజు నుంచే మొదలైంది. 65 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ వికలాంగులు కానీ బెడ్ రిడెన్ కేసులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళది ఈ రోజు నుంచి 31 వరకు వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తారండి. ఎక్కడైనా కానీ మీకు అలాంటి ఇబ్బందులు కానీ ఉంటే కన్సర్న్ డీటెయిల్తో మీరు చేస్తే వాళ్ళు మీకు డోర్ డెలివరీ చేసే సదుపాయం కల్పిస్తారు. స్మార్ట్ కార్డు జస్ట్ లైక్ రేషన్ కార్డు అండి. స్మార్ట్ కార్డు అనేది నథింగ్ బట్ రేషన్ కార్డు. జిల్లాలో వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి తెలియజేశారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో ఈ మధ్య విస్తారంగా వర్షాలు కురవడంతో గిరిజన మాస్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దోమల నివారణకు దోమల మందులను పిచికారీ చేసి స్ప్రేయింగ్ చేసామన్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఇంట్లో స్ప్రేయింగ్ చేస్తున్నామని, ఇంట్లో దోమల మందును స్ప్రేయింగ్ చేసినప్పుడు ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరుతున్నారు. చాలామంది ప్రజల్లో అవగాహన లేకపోవడంతో స్ప్రేయింగ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. వారికి అవగాహన కల్పించి స్ప్రేయింగ్ చేసేందుకు సమయం పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 80% స్ప్రేయింగ్ చేయడం జరిగిందని ఆమె చెప్పారు. జిల్లాలో ఉన్న రూరల్ 18, అర్బన్లో 12 హెల్త్ సెంటర్లు ఇప్పటికే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో మందులు పంపిణీ చేశామని, అలాగే సిఎస్సీలు, పిఎస్సీలు 24 గంటలు వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని తెలియజేశారు. వాతావరణ మార్పుల్లో భాగంగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు కూడా వైద్య సిబ్బంది సహకరించాలని ఆమె కోరుతున్నారు. దోమలకు సంబంధించినంత వరకు డిఎంఓ దగ్గర నుంచి ఎక్కడైనా సరే ఇది ఒక పాజిటివ్ వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక పాజిటివ్ వచ్చిందని తెలిస్తే వెంటనే అక్కడ ఇండోర్ స్ప్రే, గదుల్లో కూడా స్ప్రే చేసి దోమల్ని పారద్రోలే విధంగా ఆ చర్యలు అయితే తీసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పబ్లిక్ లోపల స్ప్రే చేయడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే అది కెమికల్ అని చెప్పేసి అందరూ భయపడటం, మాకు వద్దంటం, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. చేసే ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఏ విధంగా భద్రపరచుకోవాలి, భద్రపరిచిన తర్వాత మాత్రమే మా స్టాఫ్ వెళ్ళి ఇండోర్ స్ప్రే అనేది చేస్తారు. తర్వాత ఏ విధంగా ఉండాలనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలి. యూపీహెచ్సిస్ అన్నీ కూడా 18 ఉన్నాయమ్మా. ఈ మొత్తం అన్నీ కూడా జిల్లాలో అర్బన్ వచ్చేసరికి 12 ఉన్నాయి, నెల్లిమర్లో 1 ఉంది, తర్వాత మిగిలిన రాజాంలో 2, తర్వాత వచ్చేమో ఇంకొకటి 3 వేరే ప్లేస్లో ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 18 అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి. కేఎల్పురం అనేది మాత్రం ఆక్యుపై చేయడానికి రెడీ పెట్టాము. 2 డేస్లో మంచిగా చూసుకుని వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. కలెక్టర్ గారు వార్ ఫుడ్ బేస్ మీద డెసిషన్ తీసుకుని అక్కడ ఎస్టీ సెల్ అనేది పెట్టడం జరిగింది. స్టాఫ్ని కూడా డిప్యూట్ చేసాం. ఆల్రెడీ ఒక స్ట్రీమ్ లైన్లో ఉంది, అది ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఎస్టీ సెల్. విజయనగరం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే చెస్ పోటీల్లో పాల్గొని జిల్లా సత్తా చాటి చెప్పాలనే ఉద్దేశంతో అండర్-17 ఫైర్ చెస్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు జ్వాలాముఖి తెలియజేశారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న ఫైర్ చెస్ స్కూల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో అండర్-17 ఇయర్స్ పోటీల్లో 15 మంది బాలికలు, 40 మంది బాలురు పాల్గొన్నారు. ఈ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానం సంపాదించిన 4గురిని కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు నేషనల్ స్థాయి చెస్ పోటీలు పంపిస్తామని వాజీ న్యూస్కు తెలియజేశారు. జిల్లాలో అండర్-17 బాలబాలికలకు వేరువేరుగా ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన బాయ్స్లో 2, గర్ల్స్లో 2కి విజయవాడ కాకినాడలో జరిగే స్టేట్ ఈవెంట్కి మన విజయనగరం జిల్లా అసోసియేషన్ మొత్తం అన్నీ కూడా చూసుకొని వాళ్ళకి అక్కడ ప్రమోట్ చేస్తారు. స్టేట్ నుండి నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు కూడా ఇది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా విజయనగరం జిల్లాలో ఇప్పుడు ప్రతి టోర్నమెంట్లో కూడా దిగ్విజయంగా మనం పర్ఫెక్ట్గా అన్నీ చేసుకొని వెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా టోర్నమెంట్లు ఉన్నాయి. ఎందుకంటే మన జిల్లాలో స్టేట్ లెవెల్లో కూడా, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రై చేస్తున్నాం టోర్నమెంట్లు. ఎందుకంటే మన పిల్లలు దూర ప్రాంతాలు వెళ్ళకుండా ఇక్కడ మన జిల్లాలోనే, మన విజయనగరం టౌన్లోనే ప్రతి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మన విజయనగరం ఖ్యాతిని మొత్తం అంతా కూడా విస్తరిస్తారని అభిప్రాయంతో మనం టోర్నమెంట్లు ఎక్కువగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి కేటగిరీ కూడా ఆన్లైన్ ద్వారా టోర్నమెంట్లు చేసి ప్రతిదీ ఆన్లైన్లో పొందుపరిచి వాళ్ళకి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా కావాల్సిన అవకాశాలన్నీ కూడా జిల్లా అసోసియేషన్ తరఫున మనం అన్నీ కూడా చేకూరుస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే టోర్నమెంట్లలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తారని, మన జిల్లా తరఫున మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ అండర్-17 మొత్తం అండర్-17 జరుగుతున్నాయి. గర్ల్స్లో 15 మంది వచ్చారు, బాయ్స్లో 40 మంది వచ్చారు. ఇందులోని గర్ల్స్లో 2, బాయ్స్లో 2 మొత్తం 4గురిని మన విజయనగరం జిల్లా తరఫున మన టీము విజయనగరం జిల్లా చెస్ టీం తరఫున మనం స్టేట్కి, కాకినాడలో జరగబోయే స్టేట్కి పంపిస్తాం.
బట్టి గర్ల్స్కి 5 రౌండ్లు, బాయ్స్కి 6 రౌండ్లు జరుగుతాయి. 6 రౌండ్లో 6 ఎవరైతే టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళలో టాప్ 2ని తీసి, అలాగే గర్ల్స్లో కూడా 5 రౌండ్లు జరుగుతాయి. 5 రౌండ్లో టాప్ 2ని తీసి మనం స్టేట్ లెవెల్కి మనం పంపిస్తాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జీలకు, నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు విజయనగరం పురపాలక సంఘం పరిధిలోని 29వ డివిజన్లో విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి పర్యటించారు. ఈ పర్యటనలో పార్టీ ముద్రించిన కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఎంతో దిట్ట, అబద్ధాల ఆడడంలో కూడా పెద్ద దిట్టని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రత లోపించాయని, అలాగే రాష్ట్రంలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతుందని ఆమె అన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజాదరణ పొందితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయదుందుబి మోగిస్తుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆసుపేను తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల్లోనే కూడా మీరు ఏం చేశారని చెప్పేసి ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం మనల్ని అడుగుతుంది. నేను అడుగుతున్నాను సూటిగా వాళ్ళని, ఏమంటే మీరు తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద కళ్ళు కనిపించట్లేదా మీకు? మేము కట్టించిన ఆ సచివాలయ భవనాలు కనిపించట్లేదా? మేము కట్టించిన రైతు భరోసా కేంద్రాలు మీకు కనిపించట్లేదా? మేము కట్టించిన నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళు కనిపించట్లేదా? మేము కట్టించిన మెడికల్ కాలేజీలు కనిపించట్లేదా? మేము కట్టించిన ఎయిర్పోర్ట్ కనిపించట్లేదా? ఏం కనిపించట్లేదు మీకు? మన హయాంలో తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు కానీ, మనం కడుతున్న పోర్ట్లు కానీ, ఉద్దానంలో చేసిన వాటర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఏం జరిగి 5 సంవత్సరాల్లో, ఏం జరిగి 5 సంవత్సరాలు అని చెప్పేసి ఇవన్నీ చేశాం. మీరు కేవలం అబద్ధపూర్వకమైన ఒక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి మీరు గద్దెనెక్కారే తప్పించి ఇంకోటేం కాదు. పోనీ సంతోషం, మీరు గద్దెనెక్కారు కదా, ఈ గడిచిన 5 సంవత్సరాల్లోనే మేము ఏదైతే చేశామో మీరు దానికంటే మెరుగైన ప్రభుత్వాన్ని మీరు అందజేస్తానని చెప్పేసి అన్నారు కదా, దాని మీద దృష్టి పెట్టండి. తిరుపతిలో లడ్డూ గురించను, లేకపోతే సింహాచలంలో ఇలాంటి అంటే అన్నీ కూడా ఒక మతపరమైనవి. ఎలాంటి ఇది చిచ్చులు పెట్టాలి, ప్రజల్ని ఎలా విడదీయాలి, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేసేవారు డివైడ్ అండ్ రూల్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్నారు. ఎందుకు ఇదంతా కూడా? మంచి గవర్నెన్స్ వచ్చింది, మంచి మ్యాండేట్ వచ్చింది, ప్రజలకు మీరు సేవ చేస్తామని చెప్పేసి వచ్చారు. ప్రజలకు సేవ చేయండి. టెక్నాలజీని కనిపెట్టింది నేను అని చెప్పుకునే బాబోరు నిజంగా టెక్నాలజీని కనిపెట్టారో లేదో తెలియదు, కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మోసం ఎలా చేయాలో కనిపెట్టింది మాత్రం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎలా చెప్తున్నామంటే ఎంత అమాయకుల్ని చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని అని ఒక్కసారి చూడాలి. మీకు ఇప్పుడు ఒక పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది, మీ పాంప్లెట్లో మీరు చూసుకోవచ్చు. ఉదాహరణకి ఒక బాండ్ వేయడం జరిగింది. మీరు తల్లికి వందనానికి ఎలిజిబుల్, ఇదిగో ఏడాదికి ఇంత డబ్బులు, మీకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇదిగో ఏడాదికి 18,000 × 5, ఇదిగో ఇంత వచ్చేస్తుంది అన్ని పథకాలు రాసి పెట్టేశారు. నిరుద్యోగ భృతి ఇంకేవో రాసి పెట్టేసి, ఉదాహరణకి ఇది మీకు 5 ఏళ్లలో 5,20,000 రూపాయలు పడిపోతాయని కానీ ఎవరు ఆశపడరు అని అనుకుంటున్నా. కానీ ఒకటి మాత్రం మనం గుర్తించాలి, గత 30-40 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సుపరిచితులు. అదే విధంగా ఆయన చేసే మోసాన్ని కూడా మనందరం కూడా తెలుసు అని ఒక్కసారి ఆ విషయం గ్రహించాలి. ట్రాన్స్పరెంట్ పరిపాలన మన రాష్ట్రానికి అందించారు. మరి ఒక అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అన్నట్టు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూస్తే సరిపోదా అంట. మరి 2019లో అధికారంలోకి వచ్చారు. నిజం చెప్పాలి, మనం గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి, ఎప్పుడైనా సరే కరోనా 2 ఏళ్ల కరోనాలో ఎవరైనా ఇబ్బంది పడ్డామా? మన విజయనగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రతి ఇంటికి కూడా డబ్బులు పంపించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి కూడా వ్యాక్సిన్ పంపించారు. ఎవరైతే ఇంటిలో అనకూడదు కానీ లాస్ట్ రైట్స్ ఆ క్రిమేషన్ కూడా జరగని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన విజయనగరంలో స్వామన్న
ఎంతో సపోర్ట్ చేశారు. ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా బెడ్లు లేని చోట బెడ్లు ఇప్పించారు. ఆక్సిజన్ లేని చోట సొంత నిధులతో సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి ప్రతి వీధి కూడా ఇంటి నుంచి బయటికి రాని ఎంతో మందికి ఇంటి వద్దకే ఆక్సిజన్ అందించిన ఘనత మనది. మన సచివాలయ వ్యవస్థ మనం ఏదైతే తీసుకువచ్చామో దాన్ని ఇరాడికేట్ చేయాలి అన్న ఒక తప్పుడు ఉద్దేశంతో ఈరోజు మన ప్రస్తుత గవర్నమెంట్ పనిచేస్తుంది. సీతానగరం ఆనకట్ట నుండి 10,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలియజేశారు. ఈరోజు ప్రాజెక్టు నుండి 3,700 ఎకరాలకు ఆయకట్టు భూమికి సాగునీటిని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు అభివృద్ధికి త్వరలో ప్రభుత్వం 32 కోట్ల నిధులు విడుదల చేయనుందని, ఆ నిధులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు పక్షపాతగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు సాగునీటి సంఘాలను నియమించి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ నాయకులు బెంబెలెత్తిపోతున్నారని, దీంతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పథకం, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్, ఉచిత బస్సు పథకం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలు చేస్తూ ఉండడంతో ప్రజలు తమను మర్చిపోతారనే భయం వైసీపీ నాయకులకు వెంటాడుతుందని తెలియజేశారు. విశాఖపట్నంలో భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నందున ఇక్కడ యువత బొంబాయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రాంభద్రపురం నుండి రాయగడ వరకు స్టేట్ హైవేను నేషనల్ హైవేగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురం నియోజకవర్గం అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సానుకూలతతో ఉన్నారని, త్వరలోనే ఇక్కడ ప్రాజెక్టు నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత శివార్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు డ్రోన్ సహాయంతో రైడ్స్ నిర్వహించి ఓపెన్ డ్రింకింగ్ పాల్పడుతున్న 11 మంది పెదమానాపురంలో పోలీసులు కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందా తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు డ్రోన్స్ను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత శివార్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్స్ను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 11 మంది వ్యక్తులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు పెదమానాపురం ఎస్ఐ ఆర్ జయంతి నమోదు చేశారని జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలియజేశారు. నేర నియంత్రణలోనూ శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, ట్రాఫిక్ నియంత్రణకు జాతరలోనూ డ్రోన్స్ను విస్తృతంగా వినియోగించాలని, శివారు ప్రాంతాలపై డ్రోన్స్ను వినియోగించి నిఘా పెట్టాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ఈ దాడుల్లో పెదమానాపురం ఎస్ఐ ఆర్ జయంతి, డ్రోన్ పైలట్ వెంకటేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం పురపాలక సంఘంలో పనిచేస్తున్న మున్సిపల్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నగరపాలక సంస్థకు ఆదాయ వనరులు సమకూర్చే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిబ్బంది చేతివాటానికి పాల్పడమే కాకుండా ఆ శాఖ పరంగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్ములు కూడా స్వాహా చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లు, పన్నుల వేయడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఒకరు కార్పొరేషన్కు వచ్చే ఆదాయంలో లక్షలాది రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నిధుల స్వాహాలో కీలక భూమిక పోషించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా కింద స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు పురపాలక సంఘం నిధుల స్వాహా ఎలా జరిగింది, ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా, అయితే వివరాల్లోకి వెళ్దాం. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో
పన్నులు వసూలు చేసేందుకు, పన్నులు విధించేందుకు 4 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళు దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఉండడంతో వారి అండదండలతో తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని బదిలీలు లేకుండా శాఖలు మారుతూ ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడంతో ఎంతటి వారైనా రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు సలాం కొట్టవలసిందే. దీంతో ఈ మధ్యకాలంలో మున్సిపల్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తి సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయల కుంభకోణం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా కార్పొరేషన్ అధికారులు గోప్యత పాటిస్తున్నారని కార్పొరేషన్ కార్యాలయంలోనే చర్చ జరుగుతుంది. గతంలో సచివాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఒకరు ఇలాగే 27 లక్షల రూపాయల సొమ్ము కాజేస్తే అతనిపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేసి 3 నెలలు సస్పెండ్ చేసిన కమిషనర్ నల్లయ్య ఇప్పుడు ఇంత భారీ కుంభకోణం జరిగినా ఆర్ఐపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు స్వాహాకు పాల్పడిన వ్యక్తికి అండగా, కొండగా కొంతమంది అధికార ప్రతిపక్ష పార్టీలు చెందిన నాయకులు ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లో కింద స్థాయి సిబ్బంది చిన్న తప్పు చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకునే కార్పొరేషన్ కమిషనర్ నల్లయ్య రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బంది నోట వినిపిస్తున్న మాట. అయితే పురపాలక సంఘంలో జరిగిన కుంభకోణంపై కమిషనర్ నల్లయ్యను వాజీ న్యూస్ వివరణ కోరగా కార్పొరేషన్లో ఎటువంటి కుంభకోణం జరగలేదని, అటువంటి వాటికి తావే లేదని ఆయన అంటున్నారు. అయితే గతంలో కార్పొరేషన్లో ఒకరు 27 లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారని, అతన్ని వెంటనే సస్పెండ్ చేసి ఆయన వద్ద నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశామని చెప్పకనే చెప్పారు. అయితే కార్పొరేషన్ నిధులు స్వాహా చేసిన వ్యక్తిని 6 నెలలు సస్పెండ్ చేసిన కమిషనర్ 3 నెలల వ్యవధిలోనే మరలా ఎలా విధులకు తీసుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్ఫార్మరు ఫెయిల్ అయింది. మేము హద్దికి తెస్తున్నాం ట్రాన్స్ఫార్మరు, ఈరోజు అయిపోతుంది. అందుకని మేము ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి ఆ సమస్యని 24 గంటల్లో రెక్టిఫై చేసే విధంగానే మేము చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే లీక్ అవనివ్వండి, పవర్ ఫెయిల్యూర్స్ అవనివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నగర ప్రజలకి మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కూడా కుంభకోణం జరిగే ప్రసక్తే లేదు. ఎవరైతే ఒక 27 లక్షలు వెంటనే కట్టేశారు, మేము గుర్తించాము, ఆయన కట్టేసాము, సస్పెండ్ చేసాము, మళ్ళీ రీఇన్స్టేట్ చేసాము. 3 మాసాలు సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన. అలా ఇక్కడ ఒక పైసా కూడా మిస్అప్రోప్రియేట్ చేయడానికి అవకాశమే లేదు ఇక్కడ. అది మీకు వస్తున్న వార్తలన్నీ కూడా నిరాధారం. మేము ప్రెస్కి కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రెస్కి కూడా ఆల్ ప్రెస్ హ్యావ్ బీన్ కవర్డ్. ఇప్పుడు ఈ 27 లక్షలు ఎవరైతే రిటర్న్ కట్టారో అప్పుడు అసలు ఆయనకి సస్పెండ్ చేశారు, మళ్ళీ సస్పెండ్ చేసి రీఇన్స్టేట్ చేయాలి కదా. ఇంట్లో సగం జీతం పెట్టి ఇంట్లో నేను ఎందుకు కూర్చోబెడతాను? ఆ వార్డు కాకుండా ఇంకో వార్డు వేస్తాను, పని చేయాలి కదా. మరి పెండింగ్ ఎంక్వైరీ ఉంది, పనిష్మెంట్ ఇస్తాం. విచారణాధికారిగా వేసాము, ఏఏఓ గారిని వేసాము, ఆయన చేస్తున్నాం. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలంటూ వినూత్నమైన రీతిలో పూజలు నిర్వహించిన ప్రజలు. పార్వతీపురం మంజం జిల్లాలో వర్షాలు లేక వరి నాట్లు వేయడానికి సరిపడా నీరు లేకపోవడంతో వర్షాలు కురవాలంటూ సాలూరు మండలం కోరమరాజుపేట గ్రామంలో వరుణ దేవుడి కోసం రైతులు పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ సమీపంలో ఉన్న జాకరీ కొండపైకి గ్రామ ప్రజలు చేరుకుని జాకరీ తల్లికి నైవేద్యంగా పరమాన్నం తయారు చేసి ఆ ప్రసాదాన్ని నేలపై వేసి రైతులందరూ మోకాళ్లపై కూర్చుని నాలుగుతో ప్రసాదాన్ని స్వీకరిస్తామని, అనంతరం కోడి మేకను అమ్మవారికి బలి ఇచ్చి పూజలు నిర్వహిస్తామని, అలా చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని మా నమ్మకమని గ్రామ సర్పంచ్ పరమేష్ చెప్తున్నారు.
మత్స్యకారుల సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా తాము ముందడుగు వేస్తున్నామని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తెలియజేశారు. ఆదివారం నాడు పూసపట్రేగ మండలం బర్రిపేట గ్రామంలో సుమారు 2,50,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీరుతో పాటు మత్స్య సంపద నిలువ చేసుకునేందుకు షెడ్ నిర్మాణం చేయడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అనుగుణంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. మత్స్యకార మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఇటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరుగుతుందని, దీనివల్ల మహిళలు చిన్న తరహా పరిశ్రమలు అక్కడే ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందే విధంగా తన వంతు కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. విజయనగరం జిల్లాలో ఏకైక తీర ప్రాంత మండలాలు భోగాపురం, పూసపట్రేగ మండలాల్లో ఉన్నాయని, 18 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉందని, ఆ గ్రామాలు అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వాడ సర్పంచ్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రిజర్వాయర్ నుంచి ఖరీఫ్కు సాగునీటి విడుదల చేసిన మంత్రులు కొండపల్లి, గుమ్మడి సంజయరాణి. ప్రాజెక్టుల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులకు సానుకూల పరిస్థితులు. 50% సబ్సిడీతో మార్కెట్ ద్వారా ఎరువులు పంపిణీ. విజయనగరం పురపాలక సంఘంలో అంతా తానే వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది. లక్షల్లో నిధులు కుంభకోణం జరిగిందని ఆరోపణల వెల్లువ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.